అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 2వ అధ్యాయం 38 నుంచి 40 వరకు. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. మరి ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. చాలు. పరిశుద్ధుడా, నీ మాటల్లో జీవమున్నది. నీకు విరోధమైన ప్రతి ఆత్మను యేసు ప్రభువా నీ నామంలో బంధిస్తున్నాను. నిర్లక్ష్యము, నిద్రమత్తు, పరధ్యానము, పరధ్యాస, అజ్ఞాన, అవివేక సమాన ఆత్మలు గద్దించండి. నన్ను మీరు కనికరించి నీ సన్నిధిలో నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ కొన్ని విషయాలు ప్రస్తావించారు పేతురు గారు. ఎందుకు ఈ ప్రస్తావన జరిగిందంటే, అసలు వాక్యం బోధించినాక జనం అడిగారు పేతురుని. ఎన్నో వచనంలో 37వ వచనంలో అడిగారు. ఏమని అడిగారంటే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, వాక్యం విన్నప్పుడు నువ్వు ఎక్కడన్నా విను, నిజంగా దేవునికి లోబడాలనే హృదయం నీకుంటే ఆ వాక్యానుసారంగా నేను ఎలా వ్యవహరించాలనే లోతైన గ్రహింపు వస్తుంది. అది లేనప్పుడు వ్యర్థమే. ఇక్కడ పేతురు గారు ఏం చెప్పారంటే, మీరు ఆయనను సిలువ వేసి చంపారు, దేవుడు ఆయనను మృతుల్లోంచి తిరిగి లేపారని చెప్పి బోధిస్తే మనుషులు ఏమడిగారు? అది వాక్యం పనిచేసే విధానం. వాక్యం పనిచేసే విధానం అది. అలాగా ఎవరైతే రియాక్ట్ అవుతారో, అంటే వాళ్ళ హృదయాలను ఎవరైతే అలాగ వాక్యానుసారంగా ప్రతిస్పందించేటట్టుగా చేస్తారో వాళ్ళలో వాక్యం పనిచేసినట్టు. లేకపోతే లేదు. ఊరికే అది మామూలే. అదే పాత సామెత, దున్నపోతు మీద నీళ్లు పోసిన సామెత. అది దానికి ఎంత వాన కురిసినా ఏమి సెకదగలదు. అదే తెల్లగొడ్డు అయితే, ఆవు కానీ ఎద్దులు కానీ అయితే ఎట్టి ఎదిరించుకోండి, అటు గిట్టదు. అది దున్నపోతు మీద నీళ్లు పోస్తే, వాన కురిస్తే ఏముండదు. దేవుని భయము కలిగి దేవుని వాక్యం విని దేవుని ద్వారా మేలు పొందాలనుకునేవారు అడిగే ప్రశ్న, మేమేం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి? వాక్యం ఎలా ఉంది, నా హృదయం ఎలాగుంది, నేనేం చేయాలని ఎవరైతే రియాక్ట్ అవుతారో, ఎవరైతే దేవుని దగ్గర అడుగుతారో, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఎవరైతే వాళ్ళ హృదయాలను సరి చేసుకుంటారో వారు మాత్రమే దేవుని వాక్యం ద్వారా ఆశీర్వదించబడతారు. అంతే. లేకపోతే లేదు. సరే, అడిగితే పేతురు గారు మాట్లాడుతున్నారు. వాళ్ళ హృదయాలు ఏమైనా నొచ్చుకున్నాయి. వాక్యం విన్నాక వాళ్ళ హృదయాలు ఏమైనా నొచ్చుకున్నాయి. నా హృదయము మన హృదయాలు నొచ్చుకోవాలి. నొచ్చుకోవటం అంటే బాధపడటం. చూడండి, దేవుని వాక్యంలో మనం ఒక మాట అటు వెళితే 5వ అధ్యాయం 38వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 5:38. కాబట్టి అవును, మనుషుల వలన కలిగితే అది వ్యర్థమే. అది దేవుని వలన కలిగితే అది ఎవరు వ్యర్థపరచలేరు. మనుషుల వలన కలుగుతున్నాయంటే కలుగుతాయి. మనుషులు ఏం చేయగలరు? కొంతవరకు చేస్తారు. ఆరోగ్యం ఉన్నప్పుడు,
డబ్బులు ఉన్నప్పుడు, మంది బలం ఉన్నప్పుడు కొంతవరకు చేస్తారు, కానీ అది వ్యర్థం. ఎప్పుడు అది మనుషుల వలన కలిగి, మనుషుల్లో పుట్టి, మనుషుల ప్లాన్, మనుషుల ఆలోచన ప్రకారం ఒక కార్యం జరిగితే జరగవచ్చు, మేబీ చాలా ఘనంగా జరగవచ్చు. అయితే అది మనుషుల వలనే పుట్టి మనుషుల ద్వారా మాత్రమే జరిగించబడితే ఆ కార్యము ముగింపు పూర్తిగా. అదే దేవుని వలన జరిగితే దానికి ముగింపు లేదు. దేవుని వలన ఒక కార్యం జరిగితే ఆ విధమైన తలంపుతో మనుషులు దాన్ని జరిగిస్తే, దేవుడు ఈ మాట చెప్పారు, దేవుడు ఇలాగ చేశారు, దేవుడు ఇలా నడవమన్నారని ఒక వ్యక్తి అలా వ్యవహరిస్తే ఆ కార్యముకు ముగింపు లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనము ఒక మాట, ఒక తలంపు, ఒక ఆలోచన, మనం ఏదైనా కానీ మనం ఏది తీసుకోవటం మనకు 1000 రెట్లు బెటర్ అంటే దేవుని మాట, దేవుని తలంపు, దేవుని నడిపింపు. ఈ మెట్టులో మనము అంతవరకు నడవాలి, చనిపోయిన దాకా. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, మనం మరలా ఇక్కడికి వద్దాం. నొచ్చుకొని మేమేమి చేయాలని వారు అడిగినప్పుడు, ఇంకా చూడండి, మేమేమి చేయాలని అడిగిన మరొక సమూహంలో అడిగారు. 16వ అధ్యాయం 30వ వచనం చూడండి, అపోస్తల కార్యములు. ముందు లోకాసువార్త 3:10 చూడండి. బాప్తిసం ఇచ్చే యోహాను బోధ చేస్తుంటే అప్పుడు మనుషులు అడుగుతారు. లోకాసువార్త 3:10 జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా, 2 అంగీలు గలవాడు ఇవ్వవలెను, ఆహారం గలవాడు అలాగనే. అంటే ఆహారం కలిగి ఉంటే ఆకలి అయ్యేవాడికి ఒక ముద్ద పెట్టాలి. నువ్వు 2 వస్త్రాలు కలిగి ఉంటే అసలు బట్టలు లేక బాధపడేవాడికి ఒక వస్త్రం ఇవ్వాలి. సుంకరులు కూడా అంటే ట్యాక్స్ కలెక్టర్స్, వాళ్ళు బాప్తిసం పొందడానికి వచ్చి, బోధకుడా మరి మేమేం చేయాలన్న, ఎందుకు మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలని యోహాను బోధిస్తే ఇవన్నీ రియాక్ట్ అయ్యారు మనుషులు. మేమేం చేయాలి, నాలో ఈ లోపం ఉంది, మరి మేమేం చేయాలంటే ఆ సుంకరులకు ఏం చెప్పాడు యోహాను గారు, మీరు నిర్ణయించబడిన అంతకంటే ఎక్కువ మీరు తీసుకోవద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నీ జీతం ఎంతో నువ్వు తీసుకో. ఇప్పుడు జీతం కంటే గీతం ఎక్కువైపో. జీతం అసలు లెక్కలో ఉండలేదు, చిన్న ఎంప్లాయీకి కూడా. మనిషి అవసరత తీసుకుంటున్నారు. వంకర బుద్ధితో మనిషి వ్యవహరించాలని ఆలోచిస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, క్యాష్ చేస్తున్నారు. ఇప్పుడు పొలాలు ఆన్లైన్ చేయాలి, అది ప్రాసెస్ చక్కగా ఉంది. కానీ ఈ పొలంలో ఏదో లొసుగుంటుంది. ఆ చిన్న ఎంప్లాయీ సైతం ఏం చేస్తాడు, ఒక ఎకరానికి 40,000 30,000 ఇస్తే మేము ఆన్లైన్ చేస్తాం. కానీ అతనికి ఇచ్చే జీతంతో నీ పని చేయాలి. అలా చేయటానికేమో ఈ రైతుకి లేకపోతే ఈ ల్యాండ్ హోల్డర్కి ఏదో వంక ఉంటుంది. ఇది వ్యవస్థ. సుంకరులు అడిగారు ఏమని, మేమేం చేయాలని అడిగితే, మీకు నియమించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇంకా చదువు. మరి మిలిటరీ వాళ్ళు అడిగారు, సైనికులు అడిగారు, అయ్యా మరి మేమేం చేయాలి అని అడిగితే, అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టద్దు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కొంత భయం ఉంది జనానికి. ఎందుకు, కేసు పెట్టినోడు కొంత ఖర్చు అవుద్ది, కేసు ఎవరి మీద పెట్టబడింది వాడికి కొంత ఖర్చు అవుద్ది. ఇది జరుగుతున్నది. అందుకని ప్రభు ఆ రోజు చెప్పాడు, మీరు ఎవరిని బాధ పెట్టకూడదు. బాధ పెట్టకుండా, ఎవరి మీదను అపనింద వేయకుండా మీ జీతములతో మీరు తృప్తి పొందండి అని. వాక్యం పనిచేసిందంటే మనుషులు ఎలాంటి ప్రవర్తన గమనిస్తాం. ఏం చేయాలి మరి నేను? అంతకుముందు ఏమని బోధించాడు యోహాను గారు పైన, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించడం మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? చదవండి వాక్యం తీరా. అపోస్తల యోహాను లోకాసువార్త 3:10. సరే, 3:10 ఇది ఉంది. 9:8 మన ఉపోద్ఘాతం చూసారా. కాబట్టి వాక్యము ఎక్కడైతే మనుషుల హృదయాల్లో క్రియ జరిగిస్తుందో
అక్కడ ఏం జరగాలంటే ప్రజలు లోబడాలి. ఇప్పుడు అలాంటి అట్మాస్ఫియర్ సంఘాల్లో కనబడట్లేదు. హృదయాన్ని కదపకుండా భద్రంగా తీసుకొస్తున్నారు. గాజు పాత్రల వల్లే, మళ్ళీ గాజు పాత్రల వల్లే తీసుకెళ్తున్నాం. ఎందుకని? కదిపితే ఎక్కడన్నా పడిపోయిద్దాం. కుడి తొట్టి ఎప్పుడన్నా కదిపి చూసారా? గేదెలు ఉండేవాళ్ళు కదిపితే కంపు వచ్చింది. కడగన తొట్టి కదపకుండా ఉంటే అది ఏం అలవాటు అయిందంటే, ఏదో కొద్దిగా మీకు ప్రత్యేకంగా చెప్పేదో మీకు అందరికీ తెలుసు. ఆ టీవీల్లో దాదాపు 5 గంటలు 6 గంటలు కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. హృదయాన్ని అలాగే పెట్టు, మానసిక ఉల్లాసాన్ని పురికొల్పు. ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ క్రైస్తవ సమాజం. అక్కడ తృప్తి పొందుతున్నారు. ఆ కాసేపు కన్నీళ్లు గారుస్తారు, కానీ తర్వాత హృదయంలోంచి వచ్చేది ఏదో వస్తాను. అది పరలోకం దాకా నిన్ను నడిపించలేదు. ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితం ఊరికినే లేదు నీకు. ఇదే పూలు పడిచిన బాట కాదు. ఎప్పుడైతే హృదయంలోకి దేవుని తీసుకుంటామో, శ్రమైనా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైనా, ఇక ఆ మార్గం నుంచి నువ్వు ఒక్కడవైనా వెనక్కి తిరగవు. ఒక్కదానివైనా వెనక్కి తిరగవు. ఇది ప్రభువు మొదటి నుంచి అపోస్తులకు నేర్పించింది. అదే మన పితరుల కాలంలో మనం చెప్పుకున్న పెద్దలు నేర్చుకుంది. అదే మనం కూడా అలా నేర్చుకోవాలి. అప్పుడే నిలబడతావు, మరొక తరాన్ని నిలబెడతావు. చూడండి, ఇట్లా పేతురుని అడిగేటప్పటికి పేతురు గారు ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడు, 20:38లో మీరు మారు మనసు పొందాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? మారు మనసు పొందాలి. అయ్యలారా మేమేం చేయాలంటే అప్పుడు ఏమన్నారు? మీరు మారు మనసు పొందాలి. మనసు మార్చుకోకుండా ఎందుకు? ఏం మనసు మార్చుకోవాలి? ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని మార్గం నుంచి పక్కకు వచ్చారో ఆది కాండంలో, అక్కడి నుంచి మనసు ఏమైపోయింది? డివేట్ అయిపోయింది. ఏమొచ్చినాయి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనేవి మనుషుల్లో ఉన్నాయని బైబిల్ ఎరగని వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇవన్నీ వచ్చినాయి. అదే మార్క్స్ వార్త 7:21లో 13 అవలక్షణాలు హృదయంలో పెరిగినాయి. ఇవన్నీ మానవుడిని ఆది నుంచి, ఏది ఆదాము అవ్వలు దేవుడి నుంచి పక్కకి వెళ్ళిన కాడి నుంచి నడిపించుకోవచ్చు వస్తున్నాయి. వాళ్ళ పిల్లలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? ప్రభు చేత పిలువబడి అగ్నిలో నుండి బయటికి లాగబడినట్లుగా లాగబడ్డాం. ఇప్పుడు అదే మనసుతో మనం క్రైస్తవ జీవితంలో అదే మనసుతో మనం క్రైస్తవ జీవితంలోకి వెళ్ళిపోయినట్లయితే, క్రైస్తవ జీవితం యొక్క పరమార్థము, క్రీస్తు ప్రభుతో నడిచిన ఫలితం ఏది? పరలోక రాజ్యంకి వెళ్ళాలి కదా, దేవుని రాజ్యానికి మనం వారసులు అవ్వాలి కదా. మరి ఈ లక్షణాలతోనే బ్రతికి చనిపోతే, రక్షణ దేవుని స్వాధీనం, దేవుని ఉచితమైన గిఫ్ట్. మారు మనసు మనం పొందాలి. మన మనస్సును ఏం చేయాలి? మనస్సు ఎంత ప్రభావం చూపే మనస్సు మారితే అది అన్ని వ్యవస్థలనే మారుస్తుంది. నర్వ్ సిస్టమ్ను మార్చిద్ది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా కంట్రోల్ అయ్యిద్ది. మనస్సు మారి రూపాంతరము చెందాలి. ఇది మనం తీసుకోవాలనే రిస్క్. మారు మనస్సు అనేది ఎవరు తీసుకోవాలి? నేను వాక్యం వింటున్నాను, నేను వాక్యం బోధిస్తున్నాను, వాక్యానికి విరోధమైంది నా మనసులో ఏముందో నేను లిస్ట్ అవుట్ చేసి దాని మీద ప్రభు పాదాల దగ్గర మనం యుద్ధం చేయాలి. శరపట్టి శిలువ దగ్గరికి తీసుకెళ్ళాలి. నువ్వు గట్టిగా దేవునిలో నేను నా బిడ్డల తరంలో నిలవాలంటే ఇదే మార్గం తప్ప ఇంక వేరే మార్గం లేదు. మారు మనస్సు పొందటం అనేది నీ బాధ్యత. నాకు నేను తీసుకునేటువంటి స్టెప్ అన్నమాట. మారు మనస్సు పొందకపోతే ఏమైద్ది? దేవుని ఆత్మ వరాన్ని పొందుకోలేవు. ఈ దినాల్లో దేవుని వరం అంటే ఏంటంటే, దేవుని ఆత్మ అంటే మనుషులు ఏమని భ్రమపడుతున్నారంటే, ఒక ఒక వాతావరణం ఉంది. ఇంత పిల్లోడు పోయిన వారం వచ్చాడు, పక్కన ఎవరో పిల్లోడు, అది వచ్చాడు కాదు, పంపారు. ఎందుకు? వాడి చేతుల నిండా స్కిన్ ఎలర్జీ వచ్చింది. అమాయక చిన్న పిల్లోడు నడుస్తున్నాడు, ఇంత హైట్ ఉన్నాడు. సరే, వాడు డ్రమ్ము కొడుతుంటే డ్రమ్ముకు తగ్గట్టుగా సిందులేస్తున్నాడు.
చర్చిలో ముందు వరుసలో కూర్చున్నాడు. ఆడు చక్కగా చప్పట్లు కొడుతున్నాడు. చూసిన వాళ్ళందరూ ముచ్చటపడ్డారు. నేను కూడా చేతుల్లోకి తీసుకుని ప్రార్థన చేశాను. ఆడు ప్రేయర్ అయినాక చక్కగా తీసి ఇటు చూపించాడు. చెయ్యి అంతా స్కిన్ ఏదో డిసీజ్ ఉంది. సరే ఏమోలని మనం ప్రార్థన చేశాను. అంటే ఏం చెప్పాను, వాడు చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడు. చర్చిలో మనం పాటలు పాడుతూ డ్రమ్ కొడుతుంటే వాడు అది ఎక్కడనే ఆ టైంలో వాడి మనస్సు ఉల్లాసంతో ఉంది, ఉత్సాహంతో ఉంది. ఇది వేరు. దిస్ ఈజ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని ఆత్మ కాదు. ఇది నా మనుషులు కూడా దేవుని ఆత్మను దేనిగానో భ్రమపడుతున్నారు. మారు మనసు పొందకుండా దేవుని ఆత్మ మనలోకి రావటము, దేవుని ఆత్మతో నింపబడి ఉండటం సాధ్యమయ్యేది కాదు. ఒక వాటర్ బాటిల్ మనం తీసుకుంటే ఒకటి, దానిలో కొద్దిగా వాటర్ నువ్వు తాగేవనుకో, ఇవి ఒకటి బాటిల్ ఒకటి తాగితే దానిలో అదైతే లాభంలా, అది దానిలో వాటర్ తాగితే ఏమేర్పడింది, ఖాళీ ఏర్పడింది ఇక్కడ దాకా. ఈ మేర ఏముంటుందంటే గాలి ఉంటుంది. దీనిలో ఏముంటుంది, గాలి ఉంటుంది. మనం ఒప్పుకోకుండా, మన హృదయాన్ని ఎంటీ చేయకుండా, పాత స్వభావాన్ని కడిగి వేసుకోకుండా దేవుని ఆత్మతో నేను నింపబడ్డానంటే అది అర్థం లేని ఆలోచన. ఇది క్రైస్తవ సమాజంలో గొప్ప ట్రెండ్. ఇది ఆ టైంలో కన్నీళ్ళు గారుస్తావు, చక్కగా నాట్యం చేస్తావు, చక్కగా అసలు రిలాక్స్ అయిపోతావు. కానీ అది ఎంతసేపు ఉంటుంది, కొద్దిసేపే ఉంటుంది. మారు మనసు అనుభవంలో మనం మన యొక్క హృదయాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తన ఆత్మ బయట నుండి మనల్ని ప్రేరేపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైతే రిపెంట్ అవుతామో వెంటనే మన హృదయంలోకి దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తాడు. దేవుని ఆత్మతో నింపబడిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. గొప్పగా దేవుని కొరకు గొప్ప కార్యం ఏంటంటే తెలుసా, యేసయ్య కోసం నమ్మకం నిలబడటమే గొప్ప కార్యం. ఇక అంతకించి గొప్ప కార్యం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు నిలబడితే ఎర్ర సముద్రం పాయలైంది. అక్కడ నువ్వు నిలబడు. మోషే ఎందుకు చక్కగా నరపుత్రుడా చక్కగా నువ్వు నిలబడటమే గొప్ప కార్యం. యేసు ప్రభు నామంలో నిలబడాలంటే దేవుని ఆత్మ లేనివాడు సమాజంలో యేసు ప్రభు పక్షంగా నిలబడలేరు. కాబట్టి మనలో ఉన్న బలహీనత ఏంటో ప్రభు దగ్గర పెట్టి దాని విషయంలో మనం మనస్సును కడుకేసుకుని, ప్రభు రక్తం గొప్పది. జన్మకర్మ పాపం లేని రక్తం, దేవుని రక్తం మనల్ని మంచిగా, మన మనస్సాక్షిని బాగా శుద్ధి చేస్తాం. మారు మనసు, దేవుని ఆత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తీసం ఉన్నది. మామూలు భౌతిక సంబంధ బాప్తీసం మనం చేస్తాం. ఆత్మ అభిషేకము, ఆత్మ బాప్తీసం ఉన్నది. ఇంకా నెక్స్ట్ ఏమవుద్దంటే ఇది ఎవరికి అంటాడు, ఎవరికంటే 39 ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. అందరికీ చెందిద్దాం. ఎవరో మినహాయింపు లేదు. ఎవరైతే ఇలాగా తమ్మును తాము తగ్గించుకొని హృదయాన్ని ఖాళీ చేసుకుంటా స్వభావం విషయమే పశ్చాత్తాపడతా ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడతావు. నింపబడిన వ్యక్తి దేవుని కొరకు అంతవరకు నమ్మకంగా జీవిస్తాడు. మరి ఇంకా అనేక మాటలు చెబుతా. ఈ నింపబడిన వ్యక్తులకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మూర్ఖులగు ఈ తరము వారికి వేరై, అది ఇప్పుడు ఏం చేయాలి, ఈ సమూహం ఏం చేయాలి, వేరై రక్షణ పొందాలి. వేరై రక్షణ పొందటం అంటే ఏంటి? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, అడవిలోక ఎక్కడికో వెళ్తామా? నో. నువ్వు కష్టపడి చదువుకుంటావు, కష్టపడి ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం ఇవన్నీ చేస్తావు, మానవ సంబంధాలు కలిగి ఉంటావు. వాళ్ళ యొక్క స్వభావంలోకి, వాళ్ళ యొక్క అట్మాస్ఫియర్లోకి మనము వెళ్ళకూడదు. మ్యాక్సిమం ఎంత నువ్వు జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కొన్ని వాక్యాలను మనం ఇక్కడ చూస్తే, మూర్ఖులకు ఈ తరము, గతంలో మనం కూడా ఏమలో ఉన్నాం, మూర్ఖత్వంలో ఉన్నాం. మూర్ఖులకు ఈ తరంలో మనం కూడా ఉన్నాం. ఈ మూర్ఖత్వంలో ఒక లక్షణం ఏంటి అంటే, ఒక వెనకటి దినాల్లో కవి తన అనుభవాన్ని రాశాడు. ఇసుకను పిండి నూనె తీయవచ్చు, ఎలాగోలాగా సంపాదించి ఎండమావిలో నీరు సాధించవచ్చు, మూర్ఖుని మనసు సంతోషపరచలేము అంటాడు.
ఏదో ఒక రకంగా ఇసుకను ఏదో ఒక రకంగా పిండి ఏదో చేసి నూనె తెప్పిస్తావేమో. ఎండమావి తెలుసా మీకు? ఎండమావి అంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు. అంటే ఎండాకాలంలో తారు రోడ్డు మీద వెళ్తుంటే అక్కడెక్కడో అలలు ఉన్నట్టు కనపడతాయి, దాన్ని ఎండమావి అంటారు. ఎడారిలో అయితే ఇంకా కనపడతాయి. వాటిని చూసి జంతువులు ఏం చేస్తాయి అంటే నీళ్ళు అయ్యి పరిగెత్తుతాయి. అక్కడ నీళ్ళు ఉండయని, అక్కడ ఉండయి, అక్కడ ఉండయి, అక్కడ ఉండయి. ఎందుకు పరిగెత్తిందో అది లేక చివరికి ఆ జంతువు ఏమైపోయింది, చనిపోవటం అనేది ఇది న్యాచురల్గా జరిగే సంఘటన. ఇదేదన్నా చెయ్యొచ్చు. ఇసుకలో నుంచి నూనె తేగలవేమో, ఎండమావిలోంచి నీళ్లు తేగలవేమో, కానీ మూర్ఖుని మనసు సంతోషపరచలేవు. సో ఈ మూర్ఖునితో నువ్వు వాదించటం కంటే, నేను ఒక కథ చూశాను. గాడిదాను పులి. ఈ గడ్డి పచ్చగా ఉందంటే గాడిదంట కాదు, బ్లూ రంగులో ఉంటుంది అంటది. సరే, ఈ రెండు కలిసి రాజు ఎవరు, అడవికి రాజు, ఆడికి వెళ్తాయి. రాజా నువ్వు తీర్పు చెప్పు, మరి అదేం గడ్డి గ్రీన్గా ఉందంటే ఇదేమో బ్లూగా ఉంది అంటుంది అని చెప్తే సింహం అంటది బ్లూగానే ఉంది గడ్డి అంట. గాడిది హ్యాపీగా వెళ్ళిపోదు. కథే లేదు. అప్పుడు ఇది అడుగుతుంది పులి, ఏది ఈ మాట చెప్పావు అంటే, ఒక లాగి చెంపకోటేసి బుద్ధి లేదా నీకు, మూర్ఖుడితో వాదించకూడదు అని చెప్పి. గడ్డి గ్రీన్గా ఉన్నట్టు నిజమే, కానీ వాడు బ్లూగా ఉందంటున్నప్పుడు నువ్వు ఇంక నీ స్థాయి ఏంటి, వాడితో వాదించడం ఏంటి, నోరు మూసుకో, గెట్ అవుట్. మూర్ఖుని మనసు. సో నీవు నేను ఆ మూర్ఖంలో నుంచి బయటకు వచ్చిన వారిని ఈ లోకంలో బ్రతకాలి. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఇంకా బతకాలి. ఇక్కడ మనం జాగ్రత్త పడపోతే దేవుని ప్రణాళిక నీ విషయమై వ్యర్థమైపోతుందేమో. కాబట్టి ఏమంటారు, మూర్ఖుల ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందు. చూడండి 32 అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది. 32 అధ్యాయం 5వ వచనం ద్వితీయోపదేశకాండం. తొందరగా. తమ్మునే చెరగొట్టుకున్నారు వారు. ఈ మూర్ఖుల యొక్క గుణలక్షణం, తమ్ముని చెరుపుకొనిరి, ఆయనకి ఇష్టమైన వారిగా లేరు, వారు కళంకము కలిగిన వారు, మూర్ఖత గల వంకర వంశం అది. నువ్వు జాగ్రత్తగా ఉండాలయ్యా అంటున్నాడు. అది వారు కళంకులు, తమ్మును తాము చెరుపుకున్నారు, వారు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండలేదు, వారు మూర్ఖమైన వంకర జనము, బికేర్ అంటాడు. మరి 17:17లో మత్తయి సువార్తలో ప్రభు శిష్యుల్ని హెచ్చరిస్తున్నాడు ఈ మూర్ఖత అనే దాని గురించి. 17:17 మత్తయి సువార్త. ఇక్కడికి ఒక కుర్రోడిని వాళ్ళ తండ్రి తెస్తాడు స్వస్థత కోసం. తెస్తే వీళ్ళ వల్ల కాదు. కాకపోతే ఆయన వచ్చి ప్రభువుకు చెప్తాడు, అయ్యా నేను తెచ్చాను కానీ నీ శిష్యులు స్వస్థపరచలేకపోయారు అంటాడు. అంటే అప్పుడు యేసయ్య అంటాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అన్నాడు. ఇప్పుడు విశ్వాసం లేకపోతే ఏ తరంలో జమ వేస్తారన్నమాట. యేసు ప్రభు మీద మన విశ్వాసం ఏమాలి, రోజు రోజుకి వాళ్ళు లేకపోతే వాళ్ళని ఏమంటారు, ఏ తరంలో పెట్టాడు అంటే ఇంత చేసి ఇక ఆ లెక్కలోకి వెళ్దామంటావా? నో. కాబట్టి ఈ లోకంలో మెజారిటీ అనేది ఎప్పుడూ కూడా దేవుని పక్షంగా కనపడలేదు. ఒకరోజు వస్తుంది, ప్రతి మోకాలు ఆయన నామను వంగాలి, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించే రోజు ఒకటి వస్తుంది. ఈలోపు దేవుని బిడ్డలు దేవునికి నమ్మకంగా నిలబడాలి. మూర్ఖులకి ఈ తరం వారికి ఎలాగ నిలబడాలని చెప్తాడంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి, 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఫిలిప్పీ 2:14-15 వచనాలు. మీరు ఎక్కడున్నారంట, అండర్లైన్ చేసుకో, మూర్ఖమైన వక్రజనం మధ్య ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉండాలి, నిరపరాధులు, నిష్కళంకులు, నిందలేనివారు, అనింజలేని దేవుని కుమారులగునట్లు సణుగులు, సంశయములు మాని, ఏ సంస్థ కార్యాలంటే ఇక అడ్డం వచ్చినాయని అని కాదు, దేవుని చిత్తానుసారమైన పనులు మనం చేసే, దేవుని మన జీవన శైలిలో ఎలాగా
సమస్త కార్యములు మనము సణుగులు అనుమానములు మాని చేయండి. ఇంకా ఇట్టి జనము మధ్య మీరు అంటే మనము ఏం పట్టుకోవాలంట? జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అంటే బైబిల్ చేతి పట్టుకుని ప్రయాణం చేయాలా? తప్పులేదు అలా చేస్తే, కానీ అది కరెక్ట్గా అది కాదు. వాక్యానుసారమైన జీవితము, జీవవాక్యం చేత పట్టుకోవడం అంటే ఏంటి? ఇందాక చెప్పామే, వాక్యం బోధించబడింది. వాళ్ళు అన్నారు, అయ్యా మరి మేమేం చేయాలి? వాక్యం ఎలా ఉంది, మా హృదయాలు ఎలాగ ఉన్నాయి. అలాగ రిపెంట్ అయ్యి వాక్యానుసారంగా జీవించడమే జీవవాక్యమును చేతబట్టుకుని జ్యోతుల వలె ఉండటం అంటే. దానిలయ్య గారు యవ్వన కాలంలో రక్షణ పొంది స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆయన బుక్స్తో పాటు ఏముండేది? బైబిల్ ఉండేది. ఆయన ఫ్రెండ్స్ అందరూ చూసి, కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా చూసి, ఇదేంటి బైబిల్ తెచ్చుకున్నావు పెద్ద భక్తుల్లాగా, మాకు బైబిల్ లేవా? కాలేజీకి కూడా బైబిల్ తేవాలా? ఏదో పెద్ద అని భక్తుడు బయలు ఎగతాళి చేసి, అప్పుడు దానిలయ్య గారు వాళ్ళతో ఏమీ మూర్ఖంగా వాళ్ళతో వాదించకుండా తనలో తాను చెప్పుకున్నాడు, నిజమే నేను వేషధారినే, ఎందుకంటే బైబిల్ నా చేతిలో ఉంది కానీ ఆ బైబిల్ అంతా నా జీవితంలో లేదు కదా అని ఇక దానికోసం ప్రయాసపడేవాడు. ప్రభువా ఈ బైబిల్లాగా నన్ను చేయి ప్రభు, బైబిల్లో ఉన్న వాక్యానుసారం అని ప్రార్థన చేయటం. మనం ఎలాగా ఈ మూర్ఖమైన వక్రజనం మధ్య ఎలాగ జీవన శైలిని కొనసాగించాలి? జీవవాక్యమును చేతపట్టుకుని, అంటే జీవితంలో దాన్ని తీసుకొని మనము జీవిత యాత్రని చక్కగా కొనసాగించడం. ప్రత్యేకముగా ఉండటం అంటే జాగ్రత్తగా చూడండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము మొదట్లో 2-3 వచనాలు చూస్తే, ఇక్కడ మోషే గారి ద్వారా సమాజంలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. లేని వార్తను, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నువ్వు కలియకూడదు, అన్యాయపు సాక్ష్యం చెప్పకూడదు, అలాగ చేరిన గుంపుతో కూడా నువ్వు కలవకూడదు, దుష్ట కార్యములు జరిగించుటకై సమూహముతో చేరకూడదు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము, ఇవన్నీ మోషే గారి ద్వారా హెచ్చరించబడ్డాయి. నీవు ఇలా చెయ్యాలంటాడు, నీవు ఇలా చేస్తే నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు. చూడండి, ఈ న్యాయము తప్పి వ్యవహరించేటువంటి ఈ సమూహం మనం వ్యవహరించకూడదు. ఎందుకంటే ఏమో దేవుని ఉగ్రత సమూహం మీదకి వస్తే ఆ సమూహంతో పాటు మనం కూడా ఏమైపోతాం. ఒకసారి 32వ అధ్యాయంలో మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 1-2 వచనాల్లో ఇక్కడ ఒక సమూహాన్ని చూస్తాం. 32వ అధ్యాయం 1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండం నిర్గమాకాండం 32:1-2. నిర్గమాకాండం 32:1-2 వచనాలు. మోషే కొండ దిగకుండా తడువు చేసినప్పుడు, వినండి, మోషే పేరు విన్నారుగా. తడువు చేయట చూసినప్పుడు ఆ ప్రజలంటే సుమారు 30 లక్షల పైసీలకు ప్రజలు అహరోను నొద్దకును కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను చేయుము, ఐగుప్తులోంచి మమ్మల్ని రప్పించిన ఈ మోషే అనేవాడు ఏమైపోయాడు మాకు తెలియదు అని అహరోన్తో గొడవ వేసుకున్నారు. ఎంతమంది? 30 లక్షల పైగా ఉంటారు. వీళ్ళు ఏమన్నా కొత్తగా పాపం ఈరోజే సువార్త విన్నారంటే లేదు. ప్రపంచంలో భూమండలం ఎవరు చూడండి గొప్ప అద్భుతాలు వాళ్ళు చూసిన జనం గొప్ప అద్భుతాలు చూశారు. ఐగుప్తు దేశంలో ఎన్నో 10 అద్భుతాలు. మరి బయటకు వచ్చిన 3వ రోజుకే ఎర్ర సముద్రం ఏమైంది? పాయలైపోయి ఎండిన నేలను నడిచినటువంటి సమూహము. చేదు నీళ్ళు వస్తే మళ్ళీ అక్కడ ఈయన కొట్టబోతే ప్రభువు చెప్పినట్టుగా ఒక చెట్టుని పీకి దాంట్లో వేస్తే ఆ నీళ్ళు ఏమైపోయినాయి? మధురం అయిపోయినాయి. మన్నా ఆహారం, పూరేడి పిట్టల మాంసం, కొండబండ నుంచి నీళ్లు. ఇలాంటి జనము 40 రోజులు సేవకులు లేకపోలేక ఏమంటున్నారు? ఏమైపోయాడు మోషే అనేవాడు, ఏమయ్యాడో మాకు తెలియదు.
మా ముందు నడవటానికి. అంటే ఈ హృదయంలో ఉన్న మూర్ఖత నీళ్ళు బయటికి పంపల. పాయింట్ ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. ఇన్ని చూసినా ఏం బయటికి పంపలా. ఇక మూర్ఖుని రంజింప చేయలేము ఎన్ని కార్యాలు చేసినా. ఇంక లేదు, ఇంకా అంతే. అంటే మోషే ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే మోషే మీద వేశారు. అంటే నేర్చుకోవా, ఇక దేవుని నేర్చుకోవా, నీ హృదయాన్ని లోపల ఉన్న మూర్ఖతని బయటికి పంపేయవా. దేవుని మార్గం విశాల మార్గం కాదు, ఇది ఇరుకు మార్గం. అక్కడ దేవుడు వాళ్ళకి న్యాయం చేశాడు. ఐగుప్తులో బెట్టి చాకిరి చేయించుకుని వడి చేతులతో పంపకుండా దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి భయం పుట్టించి వాళ్ళ బంగారం అంతా ఒక రకంగా ఐగుప్తు దేశం బంగారం అంతా వీళ్ళు దోసుకొచ్చేసినట్టు. ఈ బంగారం అంతా ఏమైంది, ఇప్పుడు ఒక దూడ అయింది కరగబోసి. ఇక పండగ డేట్ ఒకటి పెట్టుకొని మంచిగా బలులు అర్పించి ఆ మాంసం తిని ద్రాక్షారసం తాగి ఆ మత్తుకి తిని తాగి ఆడటం మొదలేసిన సమూహం. ఎంత జరుగుతున్న ఈ సమూహంతో కలవని వారు ఎవరున్నారు తెలుసా? యెహోషువ, కాలేబు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళు కలవల. మూర్ఖ సమూహంతో మూర్ఖులు చేసే పనితో నిగ్రహ శక్తి కావాలండి, సామాన్యం కాదు. చూసారా, నిగ్రహ శక్తి కావాలి. ఇప్పుడు బజార్ అమ్మటే ఏదో మొన్నటిదాకా మన రోజుకి 2-3 ఊరే. గతంలో అలాంటి పరిస్థితిలోంచి ఇక బయటకు వచ్చాను. ఏమో ఒకసారి అట్లా చూసేద్దాం, అట్లా వెళ్ళి చూస్తున్నాం అనుకో. ఒక మాటలు చూసిందా నా, ఏమో ఏంటి అక్కడే నుంచి అట్లా నోరు తెరిచి చూస్తున్నామంటే, ఏమీ లేదులేయ్యా బొమ్మను తీసుకెళ్తే నేను చూడాలనిపించింది. అంటే నీ హృదయం ఏమీ మారలా, నీ మూర్ఖత పోలా. ఆ రోజు సతీ సహగమనం ఉంది, అది కూడా చెయ్యి. సతీ సహగమనం అంటే ఏంటి? భర్త చనిపోతే భార్యని కూడా, మరి బాల్య వివాహాలు ఉన్నాయి. అంటే 7 సంవత్సరాల పిల్లల్ని 50 సంవత్సరాల వాడికి వేసి కట్టేవాడు. ఈ పిల్లకి 25 సంవత్సరాలు వచ్చేలాగా వాడు తెచ్చేవాడు. ఇక ఈమెని విధవరాలుగా పరిగణలోకి పెట్టి ముసుగేసి మూలన కూర్చోబెట్టేవాడు. బయటికి రాకూడదు, రీమ్యారేజ్ లేదు. మరి అది చెయ్యి. ఇవన్నీ నేర్చుకుంటున్నావే, మార్చుకుంటున్నావే. దేవుని గురించిన సత్యమేది నీకు? మన హృదయంలో దేవుని గురించి వెలుగేది? మూర్ఖత ఎప్పుడుకు పోయిద్ది? మూర్ఖత ఎప్పుడుకు పోతుంది? అది ఈ మూర్ఖ జనము మధ్య మనం వాళ్ళు అట్లా చేశారండి, మనం అట్లా చేయాలండి, వీళ్ళు ఎట్లా చేశారండి, ఎట్లా చేయాలండి. ఇదేంటంటే మారు మనస్సు లేని హృదయము. మారు మనసు లేకపోతే ఎక్కడ ఏ కేటర్లో కట్టాలి? మూర్ఖపు జనము కేటర్లో. పేతురు గారు ఏమంటున్నాడు? మూర్ఖులకి ఈ తరం వారికి వేరై, లేకపోతే మీరు పొందిన ఈ అభిషేకం అంతా ఏమైద్ది, ఈ బ్లెస్సింగ్ అంతా ఏమైద్ది, ఈ పట్టుదల, ఈ పునాది అంతా పాడైపోద్ది. జాగ్రత్త పడాలని సంఘానికి, పరిశుద్ధులకి హెచ్చరిక అనేది. సరే, మరొకటి మనం చూస్తే ఆదికాండం 7వ అధ్యాయం, ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ ఉంది. 1వ వచనంలో, ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం. నోవాహు కుటుంబంతో అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు, నీవును నీ ఇంటి వారును. ఇక్కడ ఒక భయంకర మూర్ఖ జనం. అక్కడ ఇశ్రాయేలీలు 30-40 లక్షలు, ఇక్కడ జనరేషన్ మొత్తం ఎక్స్క్లూడింగ్ నోవాహు, ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, ఈ తప్ప మిగిలిన వాళ్ళందరూ ఒకటైపోయారు. వీళ్ళందరూ మూర్ఖమైన ప్రవర్తనతో వ్యవహరిస్తున్నారు. దేవుడు చెప్పిన మాట వినకపోవటమే మూర్ఖత్వం. దేవుని వాక్యానుసారంగా మన యాటిట్యూడ్ సరి చేసుకోకపోవటమే మూర్ఖత్వం. సత్యానికి సెవియకపోవటమే మూర్ఖత్వం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళికి ఇస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఏమి నమ్మట్లేదు, దేవుని మాట ప్రవర్తనలో సరైన ఇది లేదు. అసలు ఎంతంటే దేవుడు సంతాపడ్డాడు. ఏం చేశాడు? సంతాపడ్డాడు. మనం చేసే పనులను చూసి దేవుడు సంతాపడతామంటే అది ఎలాంటి వాళ్ళు? మూర్ఖత. కానీ నోవాహు ఒక్క కుటుంబం అయినా సరే ఎవ్వరికి చోటు ఇవ్వలేదు, వెళ్ళి మింగిల్ అయిపోలేదు. వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళకు స్వార్థ ప్రకటిస్తున్నాడు, వాళ్ళని తీసుకొచ్చి పనుల్లో వాడుకుంటున్నాడు. కానీ ఈయన మాత్రము దేవుని మాటిని దాని ప్రకారమే నడుస్తుంది. భక్తి విషయంలో నిష్ట లేకపోతే మనము సక్సెస్ అవ్వలేము. సక్సెస్ అవ్వటం అంటే
అంతవరకు నడవలేం. అరే ఎంత సమాజం మొత్తం ఒక దారి, నోవాహు కుటుంబం ఒక దారి. 10 మంది నడిచింది బాట అంటారుగా, దుఃఖపడే వాళ్ళ ఇంటికి వెళ్ళండి అనే మాట ఉంది కదా, ఇది తక్కువ. సత్యం కొరకు నిలబడిన వాళ్ళు హతసాక్షులైన దినాలు ఉన్నాయి. ప్రాణాలు బలి చేసిరి, ప్రభునెంతో సేవించిరి, ప్రాణాలు బలి చేసిరి. సరే, ఆ తరం చూసాం, మన పెద్దోళ్ళ తరం చూసాం. నేను నేర్చుకోకపోతే ఎలాగబ్బా? ఎంతకాలం నేను మూర్ఖుడుగా ఉండాలి? ఎంతకాలం మనం మూర్ఖులుగా ఉండాలి? నోవాహు మాత్రం గట్టిగానే, ఎవరికైతే విజన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే గట్టిగా నిలబడాలి, దర్శనం ఉంటుందో. ఇప్పుడు మోషేకి అహరోనికి డిఫరెన్స్ ఏంటి? మోషేకి డైరెక్ట్ విజన్ ఉంది, అహరోనికి మోషే చెప్పిన మాటలే. అందుకనే ఆ తరంతో కలిసిపోయాం. నీకు దేవుని యొక్క తాగుదల లేకపోతే ఈ భయంకరమైన దినాల్లో ఒక ఉద్యమం నీ ద్వారా నా ద్వారా రాదు. ఆ అలలో అట్లా కొట్టుకుపోతాం. చేపల్లో కొట్టుకుపోయే చేప ఏది? చచ్చిపోయిన చేప. అది ఈ భక్తి యొక్క వరవడిలో కొట్టుకుపోవటం ఈజీగా ఉంటుంది. దేవుని మాట ప్రకారం ముందుకు ఈదికి వెళ్ళటం కష్టంగా ఉంటుంది. మనం నేర్చుకునే విధానం ఎలా ఉండాలో అనుకున్న 120 సంవత్సరాలు దాదాపు అయిపోయింది. దేవుడు చెప్పిన మాట ఒక్కొక్కటి నెరవేరుతుంది. ఇప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ఒక్కొక్కటి నెరవేరుతున్నాయి. ఒక 6 దేశాలు ఫైట్ చేస్తున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్తో. ఈ మధ్య ఫ్రాన్స్ కూడా అడ్డం తిరిగింది. మొన్న కూడా కాదు. నేను ఆయుధాలు సరఫరా చేయను అంటున్నాడు ఫ్రాన్స్. కానీ ఇజ్రాయెల్ ఏమంటుంది? నేను మాత్రం ముందుకెళ్ళిపోతాను. వీళ్ళు కూడా ఒకప్పుడు బుట్టలో పడతారు, అంత్యక్రీస్తు బుట్టలో పడతారు. ఆడు తీసుకొచ్చి పరిశుద్ధమైన స్థలంలో అపవిత్రమైన నిలబెట్టినా అప్పుడు అరే ఏంటిది ఇలా చేసి అని అప్పుడు షాక్ అవుతారు. అప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉంటుంది. అలాగే నెరవేరుతూ ఉన్నాయి. జంతువులు వస్తున్నాయి వాళ్ళకి. ఒక్కొక్కటి నోవాహు చెప్పినవన్నీ పిచ్చోడి కింద కట్టారు. సులకనగా ఇంతోడికి సులకనే నెగ్లెక్ట్ చేశారు. షేక్ అవ్వలేదు నోవాహు, కదలలేదు. అలాగా మనం వ్యవహరించాలి. టైం వచ్చింది, జంతువులు వస్తున్నాయి, గడ్డి వెళుతుంది ఓడలోకి, గడ్డి సర్దారు, జంతువులు సర్దారు. ఈ మనుషులు చూస్తున్నారు కానీ ఒక్కడ కూడా ఏమిటా అని చెప్పి ఎంక్వైరీ చేయాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడం అంటే కలిసిపోవటం కాదు, దేవుని మాట విని దాని ప్రకారము అవసరాలు ఓకే దేవుడు తీరుస్తాడు. సమాజంలో అవసరాలు తీర్చుకుంటాం. కానీ దేవుని రాజ్యము, దేవుని మాట మన హృదయాల్ని దిట్ట చేసుకోవాలి. చివరికి ఎవరు తలుపు మూసేశారు? దేవుడే తలుపు మూసాడు. 7 దినాలు వాడలోని ఉంటే వీళ్ళు ఏమనుకున్నారు అసలు? సమాజం నోవాహుని ఇప్పుడు ప్రత్యేకంగా ఉన్నవాడి కింద కట్టొచ్చా లేదా? ప్రారంభమైంది సమాజం అంతా. దేవుడు ఈ రోజుకి కోరుకునేది ఎవరినంటే ఆయన మాట విని దాని ప్రకారము నడుసు. చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథము 31 అధ్యాయం 34 వచనం. కొన్నిసార్లు అర్థమవుతూ ఉంటుంది, వేషధారులుగా వ్యవహరిస్తాం. దీన్ని యోబు ఖండిస్తున్నాడు అక్కడ 31, 34 యోబు గ్రంథం. దేనికంట? మహాసమూహం వచ్చింది నీ ఎదుటికి, భయపడి కుటుంబంలోనే తిరస్కారం వచ్చింది. నీ భర్త నీ భార్య ఏమైనా నీకు బుద్ధి లేదు, ఏంది పనులు చేస్తున్నావు అన్నారు. లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, మేము వెళ్ళట్లేదు ప్రార్థనకి, మేము భక్తి చేయట్లేదు, ఏంది బుద్ధి అని అంటున్నారు. యోబు గారు అంటాడు, మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి మౌనముగా ఉండి ద్వారము దాటి బయట వెళ్ళక నా రొమ్ములో పాపమును దోసుకుంటే నేను పరమనందున దేవుని దృష్టికి ఏమవుతాను? వేషధారిని అవుతాను కదా. వేషికైనా పరలోకం ఉంది, వేషధారికి ఎవరికి భయపడి సత్యాన్ని వెంబడించడం మానేస్తావు? సమూహముల యొక్క ఒత్తిడిక, కుటుంబముల తిరస్కారమునక. పురుషోత్తమ చౌదరి గారిని వాళ్ళందరూ అసహించుకున్నారు. ఉన్నా పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక, ఆ పాట రాశాడు. చివరిగా భార్యను చూసి వెళ్దామని అట్లా గేటు దగ్గరికి చమ్మా
అని కేకేసి తడుక్కునేవాళ్ళు ఏమైనా చూస్తే తన భర్తే గుర్తుపట్టింది. ఏదో ఆకులో అన్నం తీసుకొచ్చి అక్కడ పడేస్తే అదేమో పేడ మీద పడినట్టుగా ఉంది. అలాగే ఆ అన్నం మెతుకులు తిని ఇంక అలాగే వెళ్ళిపోయాడు. కుటుంబంలో తిరస్కారమునకు జడిసి, జనసమూహంలో ఒత్తిడికి దడిసి, నేను నా పాపమును రొమ్ములోనే దాచిపెట్టుకుంటే పరమనందున్న దేవుని దృష్టికి వేషధారిని అవుతాను కదా. నేను అలా ఉండను. నేను వేరే రక్షణ పొందుకుంటాను. దేవుడిచ్చిన రక్షణ కాపాడుకుంటాను. లోతైన మారు మనసు అనుభవం పొంది. ఎందుకంటే సమయము దగ్గరకు వచ్చింది. మౌనముగా ఉండి ముందుకు సాగి దేవుని శక్తితో, దేవుని బలంతో నింపబడి ఏదైనా చేత అయితే దేవుని కార్యాలు మనం చేయాలి. మోటివాడు, చేపలు పట్టుకునేవాడు పేతురుని దేవుడు పిలిచి మనుషులు పట్టే జాలరుగా ఎప్పుడైతే తన ఓల్డ్ నేచర్ కడిగేసుకున్నాడో, దేవుని ఆత్మచేత ఎప్పుడైతే పేతురు నింపబడ్డాడో, అతను వెళుతూ ఉంటే ఏమైనా ఇరుపక్కల రోగులను పెడితే నీడబడి, మేబీ దేవుడు ఈరోజు నన్ను నిన్ను చేయడని చెప్పడానికి వీలే లేదు. నా తపన, నా ఆసక్తి, నీ తపన, నీ ఆసక్తి దేవుని దగ్గర కనపరిచినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో జయమిచ్చి ఆ ఒంటరి వాడు 10 వందలు అయ్యేటట్టుగా, ఆ పరిశుద్ధ మార్గంలో జాగ్రత్తగా నడిచేటట్టుగా ప్రభు మనకు సహాయము చేస్తాడు. మూర్ఖులకి ఈ తరం వారికి వేరై అని హెచ్చరించారు. ఆ దినం 3000 మంది చేర్చబడ్డారు సంఘం. దేవుడు తన వాక్యం ఆయన కృపలో మనందరికీ వింటున్న వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.